శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆజ్ కా పురుషార్థ్. మనము అందరము ఎంత భాగ్యశాలులమో, స్వయంగా భగవంతుడే మనల్ని చదివించడానికి వచ్చారు. మనుషులు ఇది వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఎవరైనా ఇటువంటి మహానుభావులు వారిని చదివించడానికి స్వయంగా భగవంతుడే రావడము ఇలా సాధ్యమా అని. స్వయంగా భగవంతుడే టీచర్గా అయి వస్తే ఆలోచించండి ఏమి చదివిస్తారు అని. ప్రపంచంలో మిగిలిన వారు ఏమి చదివిస్తారో అది బాబా చదివించరు. మనుషులకి ఏది అవసరమో అది బాబా చదివిస్తారు. స్వయం యొక్క జ్ఞానము, పరమాత్ముని పరిచయము, సృష్టి చక్ర జ్ఞానము, మాయ గురించిన జ్ఞానము, పాప పుణ్యముల జ్ఞానము, రాజయోగ జ్ఞానము, ముక్తి జీవన్ముక్తి యొక్క జ్ఞానము, ఈ జ్ఞానమే బాబా మనందరికీ ఇస్తూ ఉన్నారు. అర్థమవుతుంది జ్ఞానము ఆధారంగా వివేకం యొక్క నిర్మాణము ఎలా జరుగుతుంది అని. జ్ఞానము చేత బుద్ధి యొక్క వికాసము జరుగుతుంది. బుద్ధి యొక్క స్థితి జ్ఞానము ఆధారంగానే తయారవుతుంది. జ్ఞానమే బుద్ధిని నిర్మిస్తుంది అని కూడా చెప్పవచ్చు. మనందరికీ దివ్య బుద్ధి ప్రాప్తించినది. దివ్య బుద్ధి అని దేనిని అంటారు అంటే, ఏ బుద్ధిలోనైతే పవిత్రత ఉంటుందో, ఏ బుద్ధిలో సంతోషము, శాంతి, ఈశ్వరీయ నశ ఉంటాయో, ఏ బుద్ధిలో నిరంతరము ఈశ్వరీయ జ్ఞానమే ఇమిడి ఉంటుందో, ఏ బుద్ధిలో స్వయం యొక్క శుద్ధత ఉంటుందో, ఏ చెడు దుర్గంధము ఉండదో, ఎవరి గురించి పరచింతన, వైరభావము, ఈర్ష, ద్వేషము, క్రోధము, పగ తీర్చుకునే భావన ఇవన్నీ ఉండవో అటువంటి బుద్ధి దివ్య బుద్ధి. మరి మనము మన బుద్ధిని ఇలాగే దివ్యంగా తయారు చేసుకోవాలి. దానిలో జ్ఞానము తప్ప ఇంకేమీ ఉండకూడదు. సద్వివేకము, దివ్య వివేకము తప్ప ఇక దేనికి ఆ బుద్ధిలో స్థానమే ఉండకూడదు. మన బుద్ధి అలా తయారైనప్పుడు ఆ బుద్ధిలో నివసించేది స్వయంగా దివ్య బుద్ధి యొక్క దాత పరమపిత. అనగా మన యోగము సహజమవుతుంది. ఎవరికైతే యోగము కుదరట్లేదు అంటున్నారో వారు అర్థం చేసుకోవాలి, వారు తమ బుద్ధిని దివ్యంగా మార్చుకోలేదు. తమ బుద్ధిలో అదే పాత జ్ఞానము, అవే పాత నమ్మకాలు ఇముడ్చుకున్నారు అని. ఇప్పుడు వాటిని మరల్చి సద్వివేకము, దివ్య వివేకము తన బుద్ధిలో నింపుకోలేదు. అందుకే యోగము కుదరడము లేదు. యోగము కుదరట్లేదు అనగా బుద్ధి స్థిరంగా ఏకాగ్రముగా ఉండడం లేదు. వారు అర్థం చేసుకోవాలి, వారు తమ బుద్ధిలో చెడు నింపారు అని. బుద్ధి ఎంత స్వచ్ఛమైనది అంటే చెడు రావడంతోటే అది విచలితమవుతుంది. శాంతి, సంతోషము కోల్పోతారు. ఏ వ్యక్తి ఎలా ఉన్నారో వారికి తగినది లేక నచ్చనిది ఆహారము తినిపిస్తే వారి మనోస్థితి ఎలా మారుతుంది? అదేవిధంగా దివ్య బుద్ధి యొక్క భోజనము సాత్వికత, పవిత్రత, ప్రేమ, సద్భావనలు, జ్ఞానం యొక్క శ్రేష్ట చింతన. ఇవి కాకుండా మనము బుద్ధిలో ఇంకేదైనా నింపితే మన బుద్ధి విచలితమవుతుంది. కావున ఎవరైతే శ్రేష్ట బుద్ధిని తయారు చేసుకోవాలి, యోగము కుదరాలి అనుకుంటున్నారో వారు తమ బుద్ధిని దివ్యంగా మార్చుకోవలసిందే. గుర్తుపెట్టుకోవాలి, సంగమ యుగంలో ఎవరైతే తమ బుద్ధిని ఎలా నిర్మించుకున్నారో అదే జన్మ జన్మాంతరాలు వారి తోడు వస్తుంది. ఎవరైతే ఇక్కడ బుద్ధివంతులుగా ఉంటారో వారే జన్మ జన్మాంతరాల పాటు బుద్ధివంతులుగా ఉంటారు. బుద్ధివంతులు అంటే తమ బుద్ధిని ఒక్క శివబాబాపై ఏకాగ్రపరచగలిగేవారు. సంగమ యుగంలో సర్వ ప్రాప్తులు కేవలం ఇప్పుడు మాత్రమే పొందగలిగేది అన్నీ నింపుకునేవారు. బుద్ధివంతులు అనగా పరమపితపై సర్వస్వము బలిహారం చేసేవారు. సర్వశ్రేష్ఠ భాగ్యమునకు అధికారిగా అయ్యేవారు. స్వర్గ రాజ్య భాగ్యము పొందేవారు.
ఇక మిగిలిన వారంతా నంబర్ వారుగా బుద్ధి సంపన్నులు. కావున రండి, ఈరోజు మనం అందరము మన బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుతూ దివ్య బుద్ధి యొక్క దాతతో యోగయుక్తంగా అవుదాము. సంకల్పం చేద్దాము. బాబా దివ్య బుద్ధి దాత. పరంధామంలో బాబా యొక్క స్వరూపమును చూడాలి. ఎంతో దివ్యంగా తన నుండి రంగు రంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఎంతో సుందర స్వరూపంలో చూస్తూనే ఉండాలి. బాబాని చూస్తూ ఉంటే దానిలో పరమ ఆనందము ఉంటుంది. ఈ రోజంతా అలా దివ్య బుద్ధి దాతను చూసే ఆనందంతోనే ఉందాము. ఓం శాంతి.